ఖబర్దార్ కేసీఆర్, సిగ్గు సిగ్గు భారత రాజ్యాంగాన్ని అవమానించడం, సిగ్గు సిగ్గు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించడం, సిగ్గు సిగ్గు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించడం. ఖబర్దార్ కేసీఆర్, రాజీనామా చేయాలి కేసీఆర్, వెంటనే రాజీనామా చేయాలి. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర బడ్జెట్ మీద మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పేసి, భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు న్యాయం జరగట్లేదు, భారత రాజ్యాంగాన్ని మార్చాలి, భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి రాయాలి అని చెప్పేసి నేను ఈ దేశం ముందర ప్రపోజల్ పెడుతున్నానని చెప్పేసి మాట్లాడడాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా, తెలంగాణ దళిత విద్యార్థి సంఘంగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘంగా, హంస ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్గా, ఇట్లా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్గా, దళిత విద్యార్థి సంఘాలుగా మేము చాలా తీవ్రంగా ఈ సంఘటన ఖండిస్తాం. గౌరవనీయులు కేసీఆర్ గారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాదాపు 50 ఏండ్ల పాటు ఆ భారత రాజ్యాంగం ద్వారా నేను వివిధ పదవులు అనుభవించానని చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ అదే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహర్నిశలు కష్టపడి తన భార్య బిడ్డలను కోల్పోయి తన జ్ఞానం మేధస్సుతోటి ప్రపంచ దేశాలలో ఉన్న అనేక రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి అవపోసాన బట్టి ఈ భారతదేశ సమాజానికి ఏది ఉపయోగపడుతుందని చెప్పేసి కష్టపడి రాసిన భారత రాజ్యాంగాన్ని, ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి నీ భూస్వామ్య పోకడను, నీ దురపోకడను, నీ అహంకారాన్ని ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా చాలా తీవ్రంగా ఖండిస్తాం. ఇలా భారత రాజ్యాంగానికి పుట్టిన కేసీఆర్, అంటే ఓట్ల ద్వారా పుట్టిన కేసీఆర్, ఆ భారత రాజ్యాంగానికి పుట్టిన కేసీఆర్ ఇలా భారత రాజ్యాంగాన్ని ప్రశ్నించే స్థాయి నీది కాదు అని చెప్పేసి ఇలా ఖచ్చితంగా బేషరతుగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అలాగే యావత్ భారతదేశ ప్రజలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.